అండి మీరు సింగిల్గా ఉన్నారా? సో మీ ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారో చూద్దామండి. ఇది జెండర్ స్పెసిఫిక్ అయితే ఎప్పుడు ఉండదు. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూద్దాం, యూనివర్స్ ఎవరైతే పర్సన్ కోసం మా పర్సన్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ క్వాలిటీస్ ఏంటి చూద్దాం. మీ లైఫ్ పార్ట్నర్ క్వాలిటీస్ ఏంటి అనేది చూద్దాం. క్లోజ్ యువర్ ఐజ్ అండి, కళ్ళు మూసుకొని యూనివర్స్ని కూడా ఇదే క్వశ్చన్ అడగండి. ఓకే, ఎనర్జీ కనెక్ట్ అవ్వండి, యూనివర్స్ని ఇదే క్వశ్చన్ అడగండి, మీ ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు అని. ఓకే, జనరల్ రీడింగ్ అండి ఇది. మీ పర్సనల్ రీడింగ్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, ఎవరైతే ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ వస్తారో. పేషెన్స్ ఉంటుందండి ఈ పర్సన్కి. డెఫినెట్లీ ఈ పర్సన్కి స్పిరిచువాలిటీ అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఓకే, బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఒక పాజిటివ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అండి. వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉంటాయి, కేరింగ్ నేచర్ కూడా ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ అ వెరీ గుడ్ లుకింగ్ పర్సన్. మేల్ ఫీమేల్ అని కాదు, ఇది ఎవరికైనా వర్తిస్తుంది. సో ఒక పేషెంట్ అండ్ సాఫ్ట్ నేచర్ పర్సన్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుందండి. ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు వెల్ ఆఫ్గా ఉండొచ్చు. ఓకే, సో ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్గా ఉంటారు, ఫ్యామిలీకి వాల్యూ ఇస్తారు, అందరితోటి కలిసిమెలిసి టైం స్పెండ్ చేసే పర్సన్ అయితే ఉంటారు. పెట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు వాళ్ళకి, కిడ్స్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఓకే, సో ఒక మంచి పాజిటివ్ పర్సన్ అండి. వాళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్లో మంచి ఫైనాన్షియల్ అబండెన్స్ కూడా వస్తుంది. అంటే మీ కెరియర్లో కానీ వాళ్ళ కెరియర్లో కానీ ఓవరాల్గా ఫైనాన్షియల్లీ గ్రోత్ అయితే ఉంటుంది మీ కనెక్షన్లో. నెక్స్ట్ చూద్దాము, కొంచెం డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయండి. అంటే మీరు ఒక ఒపీనియన్లో ఉండొచ్చు, వాళ్ళు ఒక ఒపీనియన్లో ఉండొచ్చు. సో మీరు ఇద్దరు ఒపీనియన్లు రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. ఎవరు ఒకరు చేంజ్ చేసేదానికి ట్రై చేయకూడదు. ఇద్దరి ఒపీనియన్స్ వినాలి, రెస్పెక్ట్ చేయాలి అని వస్తూ ఉంది. లాస్ట్ మెసేజ్ చూద్దాము. అగైన్ 6 ఆఫ్ కప్స్. ఓకే, సో వీళ్ళతో మీకు ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అన్న ఒక దీంట్లో అయితే వచ్చేస్తారండి. ఎప్పుడైతే ఈ పర్సన్ని మీరు కలుస్తారో ఫస్ట్ టైము, చాలా రోజుల నుంచి ఈ పర్సన్ మీకు తెలుసు, ఒక పాస్ట్ లైఫ్ టై అనేది ఉంది మా ఇద్దరికి అన్న ఎమోషన్ అనేది అయితే ఫీల్ అవుతారు. డెఫినెట్లీ వీళ్ళకి ఎమోషన్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ ఎమోషనల్ బాండ్ అయితే గ్రేట్గా ఉంటుంది మీ ఇద్దరి మధ్య. థ్యాంక్ యూ సో మచ్.